ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈ సమయంలో మిమ్ములను దర్శిస్తున్న దేవుని వాక్యాన్ని దాటిపోనివ్వకండి. ఇది యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. దేవుడు మీతో మాట్లాడటానికి వ్రాయించిన మాటలు ఇవి. ప్రకటన గ్రంథం 21:3లో ఇలా వ్రాయబడి ఉంది: ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఎంత అద్భుతమైన వాగ్దానం! మన దేవుడు దూరంలో ఉన్న దేవుడు కాదు, ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన మధ్య నివసించువేళ, ఆయన మనతో కాపురము చేయుచున్నవేళ, అది తలుచుకుంటే మీ మనసుకు ఏమనిపిస్తుంది? మీరు ఒంటరివారు కాదు, మీరు బలము లేనివారు కాదు, మీరు అనాథలు కాదు, మీరు ఏమీ లేనివారు కాదని మనకు ఎంతో భరోసానిస్తుంది. ఆయన చల్లని చూపులో, ఆయన హస్తపు నీడలో, ఆయనతో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఆవేదనలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి కదా. అందుకే దేవుడు నీతో నివసిస్తాను అని, అక్కడితో ఆగకుండా మీతో కాపురం ఉంటాను అని చెబుతున్నాడు. ఈ మాటలు మీరు నమ్మి మీ హృదయమనే ద్వారమును తెరిచినప్పుడు ఈ వాగ్దానంలో ఉన్న ఆయన ఔన్నత్యాన్ని మీరు అనుభవిస్తారు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. ప్రతిరోజూ దేవుని వాక్యముతో మిమ్ములను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.